Hello my dear competitive friends, welcome to Mahendra Agrawal Maths Hub YouTube channel. ఎవరైతే రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకున్నారో వారి కోసం ఎన్టీపీసీ అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు నిన్ననే చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో మనకు 11,000 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. 11,558 పోస్టులు. ఆల్రెడీ మనం ఇంతకుముందే అనుకుంటున్నాం ఈ ఇయర్ 2024 నుంచి రైల్వేలో కొలువుల జాతర అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇంతకుముందు మనకు ఏఎల్పీ ఇచ్చిండు, తర్వాత టెక్నీషియన్ ఇచ్చిండు, తర్వాత ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఇచ్చిండు, ఇప్పుడు ఎన్టీపీసీ ఇచ్చిండు. నెక్స్ట్ ఇక మిగిలింది ఏంటంటే గ్రూప్ డి ఉన్నది. అంటే రైల్వేలో కొంతమంది వాళ్ళకు ఒక ప్యాషన్ ఉంటుంది రైల్వేలో జాబ్ చేయాలని, వారి కోసం అనేది ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. కాబట్టి ఉద్యోగం ఎవరైతే సాధించాలనుకుంటున్నారో రైల్వేలో కన్ఫామ్గా మీరు అరిథమెటిక్ రీజనింగ్తో పాటుగా తర్వాత జనరల్ సైన్స్ తర్వాత జీకే పైన గ్రిప్ సాధించినట్లయితే ఈజీగా జాబ్ వస్తుంది. మనం అనుకున్నాం ఇంతకుముందే ఏమని అనుకున్నామంటే ఇక్కడ రైల్వేలో కూడా జాబ్ రావాలంటే మనకు మెయిన్ ఏంటిదంటే అరిథమెటిక్ రీజనింగే కదా. అంటే ఇక్కడ కూడా చూడండి ఎన్టీపీసీలో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 11,558 పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చూసినట్లయితే మనకు ఈ అరిథమెటిక్ రీజనింగ్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అంటే 100లో 60 మార్క్స్ అంటే 60% మార్క్స్ అనేది రావడం జరిగింది. 20% ఏంటంటే జనరల్ సైన్స్ సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ 20 అనేది జనరల్ స్టడీస్, తర్వాత దాన్ని మనం స్టాండర్డ్ జీకే అంటాం. అంటే 100 మార్క్స్ ఉంటుంది. CBT 1 CBT 2 రెండు ఉంటాయి. కాబట్టి మనం ఏది కూడా చూసుకున్నా కూడా మనకు 50 to 60% అనేది అరిథమెటిక్ రీజనింగ్ అనేది మనకు కన్ఫామ్గా నేర్చుకోవాల్సిందే. అందుకోసమే మనం ఆల్రెడీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే మనం ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో ఈ అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా మనం ఈ అరిథమెటిక్ బుక్ 3.0లో మనకు ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఆర్పీఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ఏఎల్పీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత టెక్నీషియన్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ తర్వాత గ్రూప్ డికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇందులో మనం పొందుపరచడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఉద్యోగం అంటే ఓన్లీ రైల్వే కాదు, ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, రైల్వేకి సంబంధించిన ఏ జాబ్కైనా మనకు జాబ్ సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన బుక్ ఏంటిదంటే అరిథమెటిక్ 3.0. కాబట్టి దీంతో పాటుగా మనం ఫ్రీ బుక్లెట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు మనం క్లాసులో ఏం నేర్చుకున్నామంటే అరిథమెటిక్ 3.0కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ రేషియో ప్రపోర్షన్ నేర్చుకున్నాం, తర్వాత ఏజెస్ నేర్చుకున్నాం, తర్వాత ఇండెక్స్. చాలామంది ఇండెక్స్ గురించి అన్నారు కాబట్టి ఇండెక్స్ ఏమేమి ఉన్నది ఇండెక్స్ గురించి కూడా మనం వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నామంటే టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఎలా ఇచ్చిందంటే క్వశ్చన్ చూడండి, ఏ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 days of 9 hours each and B can do it in 6 days of 7 hours each. How long will they take to do work together 8/5 hours a day అన్నాడు. ఏ రోజుకు 9 గంటల చొప్పున 7 రోజుల్లో చేసే పని బి 7 గంటల చొప్పున 6 రోజుల్లో చేస్తాడు. అయితే రోజుకు వారిద్దరూ 8 గంటలు పని చేసినట్లయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఈ క్వశ్చన్ అనేది ఏంటిది అనుకున్నాం, మనం బేసిక్ మోడల్ అనుకున్నాం కదా. ఈ బేసిక్ మోడల్ అనేది ఎలా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూసినట్లయితే మనకు మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 అనేది పర్ డే లాగా తీసుకుంటాం. ఒక రోజు పని లాగా తీసుకుంటాం. ఒక గంట 1 అవర్ కొని చెక్ చేసుకున్నట్లయితే ఏ విధంగా తీసుకోవాలి. మనోడు ఏం చేస్తుందంటే ఏ పర్ డే అంటే 9 hours పర్ డే 7 daysలో కంప్లీట్ చేస్తారట. బి ఏమో 7 hours 6 daysలో కంప్లీట్ చేస్తారట. వీళ్ళిద్దరు కలిసి 8/2/5 అవర్స్లో 8 గంటల్లో వాళ్ళు ఎంత వర్క్ అనేది పూర్తి చేస్తారని క్వశ్చన్ అడిగిండు. అవునా కదా. అంటే వాళ్ళు డైలీ 8/2/5 అవర్స్ వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? క్వశ్చన్ ఇదే కదా. కాబట్టి దీన్ని మనం ఏమనుకున్నామంటే బేసిక్ మోడల్ అనుకున్నాం. బేసిక్ మోడల్ మెథడ్ 1 అనేది ఎలా సాల్వ్ చేస్తాం? మెథడ్ 1 చూసినట్లయితే ఎలా రాస్తున్నామంటే ఇక్కడ 9 అన్ని కూడా అవర్స్లోకి కన్వర్ట్ చేయండి. అవర్స్లోకి కన్వర్ట్ చేస్తే ఈజీ కదా. డైలీ 7 hours 9 days అనుకోండి, లేదా డైలీ 9 hours 7 days. ఎలా అనుకున్న ఒకటే కదా. అంటే 9 into 7 ఎంత 63 hours. 63 hours 1 day వర్క్ లేదా 1 hour వర్క్ ఏమవుతుంది 1/63. నెక్స్ట్ చూడండి 9 7 63, 7 6 ఎంత 42 వచ్చింది. కాబట్టి 1/42. ఈ 63 42 యొక్క LCM రాస్తున్నాం.
42,63 LCM. ఏం చేయమన్నా LCM అంటే డబుల్ చేయాలి, హైయెస్ట్ నెంబర్ని ఏం చేయాలి, డబుల్ చేయాలి. 42 63లో హైయెస్ట్ నెంబర్ ఎంత, 63. 63కి డబుల్ 126, కాబట్టి LCM ఎంత, 126. 63 126 కాబట్టి 126 ఎన్ని టైం డివైడ్ చేస్తుంది, 2 టైమ్స్ డివైడ్ చేస్తుంది, +3 కాబట్టి ఏం రాస్తున్నాం మనం, 2 + 3 అంటే ఎంత, 5/126, 5/126 రాస్తున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండో చూడండి, 8 5 40 +2 ఎంత, 42/5. ఇగో 42/5 ఇచ్చిండు. కాబట్టి చూడండి 5 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎన్ని టైం క్యాన్సిల్ అయితే చూడండి, 42 1s 43s అంటే ఎంత వచ్చింది మనకు, 1/3 వచ్చింది. 1/3 అంటే మీనింగ్ ఏంటిది, టోటల్ 3 డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుంది. టోటల్ 3 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. దీన్ని మనం 1 అవర్ లాగా ట్రీట్ చేస్తాం, లేదా 1 డే లాగా ట్రీట్ చేస్తాం, అవునా కదా. ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఏం చేసినాం, అవర్లోకి కన్వర్ట్ చేసినాం. అవర్లోకి కన్వర్ట్ చేస్తే పర్ అవర్కి ఎంత, 1 అవర్కి చేసినాం. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇద్దరు కలిసి A and B టుగెదర్, ఓకే, 82/5 డేస్, దెన్ హౌ మెనీ డేస్ కంప్లీటెడ్ వర్క్ అన్నాడు, అవునా కదా. కాబట్టి 8 5 40, 40 + 2 ఎంత, 42/5. 5 గెట్స్ క్యాన్సిల్, 42 3s. ఈజీ అయిపోయిందా, ఈజీగా అయిపోయింది. లేదు నేను ఇలా చేయను, నేను మెథడ్ 2 అంటే ఎలా చేస్తా అంటే ఏంటిది, XY లేదా XY/X + Y లాగా చేస్తా, చేసుకోపోయేదేముంది. XY అన్నాం కదా, X అంటే ఏమొచ్చింది, 63 into ఓకే 42 డివైడెడ్ బై ఈ రెండింటిని కలిపితే ఎంత, 105 కదా, 105 into ఏ విధంగా రాస్తున్నాం అంటే 42/5 రాసినట్లయితే ఆన్సర్ అయిపోయినట్టే కదా. ఓకేనా, ఇప్పుడు రివర్స్ రాస్తున్నాం, 5/42 చెక్ చేసినట్లయితే ఎంతలా క్యాన్సిల్ అవుతుందంటే 42 క్యాన్సిల్, నెక్స్ట్ 5 2s, నెక్స్ట్ 5 1s, 21 3s అంటే ఎన్ని డేస్ కంప్లీట్ అయిపోయింది, 3 డేస్లో కంప్లీట్ అయింది. 3 డేస్లో కంప్లీట్ అయింది. ఓకేనా, ఇలా కూడా రాయొచ్చు. నేను ఫార్ములా ద్వారా చేసిన ఫార్ములా ఏంటిదంటే XY/X + Y కదా, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ మెథడ్ 3 చూసినట్లయితే ఏ విధంగా రాస్తున్నాం అంటే ఈ విధంగా రాస్తున్నాం. ఏ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 63 డేస్లో కంప్లీట్ అవుతుంది. బి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 42 డేస్లో కంప్లీట్ అవుతుంది. LCM ఎంత, 126. 126ను 63తో వేస్తే 2, నెక్స్ట్ ఇక్కడ 3 వచ్చింది. ఈ రెండింటిని కలిపినామనుకోండి ఎంత, 2 + 3 అంటే 5 కదా, కాబట్టి 126/5. నెక్స్ట్ 5/42 క్యాల్కులేషన్ చేసినట్లయితే 5 గెట్స్ క్యాన్సిల్, 42 3s కాబట్టి ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది మనకు వర్క్ అనేది, 3 డేస్లో వర్కౌట్ అవుతుంది, వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఏ మెథడ్ చేసినా కూడా ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కదా. అంటే నువ్వు మెథడ్ 1 చేస్తావా, మెథడ్ 2 చేస్తావా, మెథడ్ 3 చేస్తావా, నువ్వు ఏ మెథడ్ యూజ్ చేసినా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అనేది ఉండాలి. ఓకేనా, ఇది ఈజీగా కదా. టైమ్ అండ్ వర్క్లో మనం ఈ టైమ్ అండ్ వర్కే కాదు, టోటల్ అర్థమెటిక్ 3.0లో మనం ప్రాబ్లమ్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఎలా సాల్వ్ చేస్తాం, అది బేసిక్ చేస్తామా, మోడరేట్ చేస్తామా, అడ్వాన్స్ లెవెల్ చేస్తామా, ఎక్స్ మోడల్ చేస్తామా, లేకుంటే త్రూ ఆప్షన్ ద్వారా చేస్తామా, లాజిక్ అనేది అప్లై చేస్తామా, ఎలా చేసినా కూడా ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చాలామంది ఏమంటారంటే ఒకసారి కామెంట్లో చెక్ చేసినట్లయితే మీరు కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. నేనేం చెప్తున్నామంటే మన బుక్లో ఇది ఇలా ఉంది, లెవెల్ 1లో ఎలా ఇచ్చినాం, లెవెల్ 2లో ఎలా ఇచ్చినాం అని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, అంతే కదా. ఇప్పుడు బుక్ రెడీ చేసినామంటే దాని కింద సొల్యూషన్ ఇస్తేనే కదా బుక్ అనేది ప్రిపేర్ అవుతుంది, అంతేకాని క్వశ్చన్స్ అనేది ఇవ్వడం ఉండదు కదా. క్వశ్చన్ ఇచ్చినామంటే దాని కింద ఆన్సర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక క్వశ్చన్కు 3 నుంచి 5 మెథడ్లు ఇవ్వడం జరిగింది. బైలింగ్వల్లో తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోండి. ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే జాబ్ కొట్టాలనే కసి ఎవరికైతే ఉంటుందో ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన అరిథమెటిక్ 3.0 పుస్తకం. ఓకేనా, ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇది బేసిక్ మోడల్ అయిపోయింది కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, మోడరేట్ లెవెల్కి సంబంధించింది. ప్రదీప్ అండ్ సుధీర్ టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 55 days. If capacity of Pradeep is increased by 20% and that of Sudhir is increased by 30%, Pradeep and Sudhir together can now complete the work in 44 days. What is the ratio of original capacity of Pradeep and Sudhir అన్నాడు. ప్రదీప్ మరియు సుధీర్లు ఇద్దరు కలిసి ఒక పనిని 55 రోజుల్లో పూర్తి చేయగలరు. ఒకవేళ ప్రదీప్ యొక్క సామర్థ్యం 20% మరియు సుధీర్ యొక్క సామర్థ్యం 30% పెరిగినట్లయితే ప్రదీప్ మరియు సుధీర్లు ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంట, 44 రోజుల్లో
పూర్తి చేస్తారు. అయితే ప్రదీప్ మరియు సుధీర్ల యొక్క వాస్తవ సామర్థ్యాల మధ్య నిష్పత్తి అన్నాడు కాబట్టి ఏ విధంగా మనం సాల్వ్ చేస్తాం ఒక్కసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ కూడా చూడండి మోడరేట్ లెవెల్కి సంబంధించిన క్వశ్చన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చాప్టరే కావచ్చు, ఆ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ కావచ్చు, అది ఫస్ట్ బాగా నేర్చుకున్న తర్వాత లాజిక్ అనేది అప్లై చేయండి. అంతేకాని ఏదో గుడ్డిగా షార్ట్ కట్ లాజికల్ అనేది మర్చిపోండిగా. ఎందుకంటే మనం 2024లో ఉన్నాం, అది కూడా ఇయర్ ఎండింగ్లోనే ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్, లాజికల్ నేర్చుకోవాలి, షార్ట్ కట్ నేర్చుకోవాలి. ఎవరైతే ఇవి నేర్చుకుంటారో ఈజీగా మనం జాబ్ అనేది కొట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఏమని మెన్షన్ చేసిందంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు కలిసి నేను మెథడ్ 1 అని రాస్తున్నా. మెథడ్ 1 ఏంటంటే సుధీర్ ప్రదీప్లు ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే, సుధీర్ ప్రదీప్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 55 డేస్లో కంప్లీట్ చేయాలి జనరల్గా. తర్వాత ఇప్పుడు సుధీర్ యొక్క కెపాసిటీ 30% ఇంక్రీజ్ అయిందట. నెక్స్ట్ ప్రదీప్ యొక్క కెపాసిటీ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 20% ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? మరి కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయితే డేస్ అనేది డిక్రీజ్ అవ్వాలి, అవునా కదా? ఎలా ఉండాలి? ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉండాలి. కెపాసిటీ ఇంక్రీజ్ ఉంటే లేదా కెపాసిటీ ఎక్కువ ఉంటే డేస్ తక్కువ పడుతుంది, అవునా కదా? కెపాసిటీ డిక్రీజ్ ఉంటే ఏంటిది డేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షనల్. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, వీళ్ళిద్దరు కలిసి చేస్తారు కాబట్టి ప్రదీప్ ప్లస్ సుధీర్ ఇద్దరు 55 డేస్లో చేస్తారు. నెక్స్ట్ ఈయన 30% అన్నాను ఇక ప్రదీప్ ఫస్ట్ రాసిన కాబట్టి 20% అంటే మనకు తెలియాలి. 20% అంటే 1/5 కదా, ఒకవేళ ఫ్రాక్షన్లో రాస్తే ఎక్కువ అన్నాడు కాబట్టి 6/5. నెక్స్ట్ 30% అంటే 3/10. 3/10 అంటే ఏ విధంగా రాస్తాం మనం? 13/10 అని రాస్తాం. ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 10కు 3 కలిపితే పైన 13, 5కి 1 కలిపితే 6/5. ఇది కామన్గా మనకు అందరికీ తెలిసిందే, ఓకేనా? ఇప్పుడు రాస్తున్న చూడండి, ఫస్ట్ నేను రాసింది ప్రదీప్ది కాబట్టి ప్రదీప్ ఎంత ఇంక్రీజ్ అవ్వాలి? 20% కాబట్టి 6/5 ప్రదీప్ ప్లస్ సుధీర్ 13/10 ఎవరు? సుధీర్ ఈక్వల్ టు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు? 44 డేస్లో కంప్లీట్ చేస్తాడు. 44 డేస్ క్యాన్సల్ చేస్తుంది చూడండి, 11 5 నెక్స్ట్ 11 4 చేసినట్లయితే 5 ఇంటూ పి ఎంత? 5p. నెక్స్ట్ తర్వాత 5 ఇంటూ ఎస్ ఎంత? 5s. నెక్స్ట్ 4 ఇంటూ 6 అంటే ఎంత? 24/5p. నెక్స్ట్ తర్వాత ఇక 4 ఇంటూ 13 అంటే 52/10 ఎస్ ఎంత? 2 5 నెక్స్ట్ 226. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ప్రదిని ఇక్కడికి తీసుకొస్తున్నాం, ప్లస్ కాస్త మైనస్ అయితే కాబట్టి 5p మైనస్ 24p/5 ఈజ్ ఈక్వల్ ఈ 5 అటు తీసుకెళ్ళండి, ఎంత ఉంది? 26/5 ఎస్ మైనస్ 5s. ఇక్కడ కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టే కదా, కింద ఏం లేకుంటే 1 ఉన్నట్టు. ఇక 5 5 25 మైనస్ 24 ఎంత అన్నట్టు? 1p/5. నెక్స్ట్ తర్వాత 1 ఇంటూ 26 5 ఇంటూ 5 25, 26 మైనస్ 25 ఎంత? 1s బై ఎంత? 5 గెట్స్ క్యాన్సిల్. రేషియో అడిగింది కాబట్టి ఈక్వల్ ఉన్నాడు కాబట్టి ఎలా రాస్తాం మనం? p/ప్రదీప్ సుధీర్ ఈక్వల్ టు ఎంత? 1:1. ప్రదీప్ తర్వాత సుధీర్ యొక్క కెపాసిటీ రేషియో ఎలా వచ్చింది? 1:1 అనేది రావడం జరిగింది. నేను ఇది జనరల్గా మేము ఎలా రాసినామంటే ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్నాం. కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్న తర్వాత లాజిక్ అనేది ఎలా అప్లై చేయాలంటే చూడండి ఒకసారి మెథడ్ 2 రాస్తున్నాం. మెథడ్ 2 అనేది ఫస్ట్ డేస్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోయింది? 55. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది? 44 డేస్. ఓకే, ఇది డేస్ 5:4 కదా, 5:4. మరి కెపాసిటీ ఏమవుతుంది? 4:5 అయింది. ఇదేమో డేస్. నెక్స్ట్ తర్వాత ఇదేమైంది? కెపాసిటీ లేదా ఎఫిషియన్సీ అవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు 4తో చేసిన వాళ్ళు ఇప్పుడు కెపాసిటీ ఇంక్రీజ్ అయింది కాబట్టి 5తో చేయాలి, ఓకేనా? ఇక్కడికి వెళ్ళి మరి 4 ఇంటూ 4 నుంచి 5 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1/4. మరి 1/4 అంటే నాకు తెలిసి ఎంత? 25%. ఇక ప్రదీప్ రాస్తున్నాం, ప్రదీప్ ఏమో 20% ప్రదీప్. నెక్స్ట్ తర్వాత సుధీర్ ఎంత అంటే 30. కానీ ఇద్దరికి యావరేజ్ ఎంత పెరిగింది? 25 కదా. ఇక 30
2025 5 అని రాసినాం, 2025 5 అని రాసినాం. రేషియో రాసినట్లయితే క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది మనకు 1:1. వెరీ ఈజీ, వెరీ ఈజీగా సాల్వ్ చేసినాం. ఓకేనా, నీకు అలిగేషన్ మోడల్లో చేసినాం, డేస్ను దేనిలోకి కన్వర్ట్ చేసినాం, ఎఫిషియన్సీ లేదా కెపాసిటీ సామర్థ్యంలోకి కన్వర్ట్ చేసాం. 5:4 కాస్త 4:5 అనేది అవడం జరిగింది, అవునా కదా. కాబట్టి ఎలా రాసినాం, ఈ 30కి 25కి డిఫరెన్స్ 5, 20కి 25కి డిఫరెన్స్ 5. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 1:1 అనేది రావడం జరిగింది వాటి యొక్క కెపాసిటీ. ప్రదీప్ అండ్ సుధీర్ అన్న, సుధీర్ అండ్ ప్రదీప్ కెపాసిటీ రేషియో ఈజ్ 1:1. 1:1 కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేసినారు చూడండి, అడ్వాన్స్ మోడల్. ఈ అడ్వాన్స్ మోడల్ కూడా క్వశ్చన్ మొన్న ఎస్ఎస్సి సిపిఓలో వచ్చింది, తర్వాత సెలెక్షన్ ఫేజ్ 2024లో కూడా సేమ్ మోడల్ అనేది క్వశ్చన్ రావడం జరిగింది. మనం చెప్పినాం కదా అప్డేట్ క్వశ్చన్ 2024 ఆగస్టులో జరిగిన క్వశ్చన్స్ కూడా మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో కన్ఫామ్గా క్లాస్ బుక్ తీసుకోండి, క్లాస్ కూడా పర్చేజ్ చేసి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కన్ఫామ్గా జాబు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏ కెన్ డూ 1/5 ఆఫ్ వీసా వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ 30% ఆఫ్ ది సేమ్ వర్క్ 36 days, వైల్ సి కెన్ డూ 80% ఆఫ్ ది సేమ్ work in 160 days. B and C together started the work X days. After X days, B left the work and A joined C. Then both complete the remaining work X minus 41 days. If the ratio between the work done by B plus C together to the work done by A plus C together 19:6, then what fraction of the same work can be completed C alone in 2x days అన్నాడు. 2x days అన్నాడు కాబట్టి ఏనేమో 1/5 వంతు పనినంట ఎన్ని రోజులు వేస్తారంట 20 డేస్లో వేస్తారు. బి ఏమో 36 డేస్లో 30% కంప్లీట్ అవుతుంది. ఈయన 80%ను 160 డేస్లో కంప్లీట్ అవుతుంది. బీసీలు ఇద్దరు కలిసి పనిచేసి ఎక్స్ రోజులు చేసిరట. ఎక్స్ రోజుల తర్వాత ఎవరు వెళ్ళిపోయారు, బి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ తర్వాత ఏసీతో కలిసి వారిద్దరు కలిసి ఎన్ని డేస్లో వేసారట, ఎక్స్ మైనస్ 41 డేస్ చేస్తే బి ప్లస్ సికి ఏ ప్లస్ సికి రేషియో ఇచ్చిండు ఎంత 19:6 అయితే సి ఒక్కడే 2x డేస్లో ఎంత పని భాగాన్ని పూర్తి చేస్తాడు. అదే క్వశ్చన్ మనం ఇక్కడ రాసినాం, అంతకంటే పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఓకేనా, ఏ విధంగా సాల్వ్ చేస్తాం ఒక్కసారి చూసినట్లయితే మెథడ్ 1 అని రాస్తున్నాం. మెథడ్ 1 ఓకేనా, ఏ 1/5 డేస్లో వేస్తే 1/5 డేస్లో వేస్తే 1 part 20 అయితే మరి 5 parts ఎంత 100, 5 parts ఎంత 100. నెక్స్ట్ తర్వాత ఈయన 36% అనేది 30 డేస్లో చేస్తే ఎంత 100% ఈక్వల్ టు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా, 36% ఈక్వల్ టు 30 డేస్లో వేస్తే మనకు 100% కదా కావాల్సింది. క్యాన్సల్ చేస్తున్నా చూడండి, 6 6 నెక్స్ట్ 6 5 నెక్స్ట్ తర్వాత ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా. 36% ఈక్వల్ టు 30 డేస్ కదా, 30%. ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమి ఇచ్చిండు, క్వశ్చన్ కరెక్టేనా, ఎన్ని డేస్లో అన్నాడు ఇక్కడ 30% ఈక్వల్ టు 36 డేస్ అన్నాడు. 30% ఈక్వల్ టు 36 డేస్ అయితే 100% ఈక్వల్ టు ఎంత 100%. 0 0 క్యాన్సల్, 3 12 ఓకేనా. 12 into 10 ఎంత 120. నెక్స్ట్ ఇది ఏ గురించి కదా మాట్లాడింది, నెక్స్ట్ ఇది బి గురించి కదా, బి గురించి. నెక్స్ట్ సి గురించి మాట్లాడితే సి ఎంత పర్సెంట్ 80% కదా, 80% ఈక్వల్ టు 160 డేస్ అయితే మరి 100% ఈక్వల్ టు ఎంత, డబుల్ కదా, డబుల్ అంటే 200. ఇక్కడికి వెళ్ళి ఒక్కసారి చూడండి, ఇగో 100 120 200 ఎల్సిఎం చూడండి, 100 నెక్స్ట్ 120 నెక్స్ట్ 200 ఎల్సిఎం కనుక్కుంటున్నా. ఎల్సిఎం చూస్తే హైయెస్ట్ నెంబర్ ఎంత 100 120 200 ఎల్సిఎం ఎంత 200, డబుల్ చేస్తే 400ను 120 డివైడ్ చేయదు కానీ 3 టైమ్స్ చేస్తే 600 కాబట్టి ఆ 600ను అన్ని డివైడ్ చేస్తుంది. 600ను అన్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఎలా రాస్తున్నామంటే ఎల్సిఎం ఎంత అంటే 600. ఎల్సిఎం ఎంత అంటే 600, ఎల్సిఎం 600. ఇది చేసినట్లయితే 600ను 100తో డివైడ్ చేస్తే ఎంత 6 వస్తుంది. 100ను 120తో డివైడ్ 600ను 120తో డివైడ్ చేస్తే 5 వచ్చింది. 100ను 200తో డివైడ్ చేస్తే
3 వచ్చింది. ఇది A ప్లస్ B ప్లస్ C కదా, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, C అనుకోండి, ఇది కెపాసిటీ గురించి మనం కనుక్కున్నాం. మళ్ళీ ఒక్కసారి చూడండి, 1 పార్ట్ 20 అయితే 520 జా 100, 30 పార్ట్స్ 36 అయితే 100 పార్ట్స్ ఈక్వల్ ఎంత 120, 80% 160 అయితే 100 పార్ట్స్ ఈక్వల్ ఎంత 200, LCM 600. కాబట్టి కెపాసిటీ రాసినాం. ఫస్ట్ B ప్లస్ C అంట ఇద్దరు కలిసి చేసిరట. B ప్లస్ C అంటే X కదా, ఇగో X అని రాసినాం, B ప్లస్ C. ఓకేనా, మరి B ప్లస్ C అంటే చూడండి 5 ప్లస్ 3 అంటే 8 కదా, 8 అని రాసినాం. డివైడెడ్ బై నెక్స్ట్ A ప్లస్ C. A ప్లస్ C ఎన్ని డేస్ చేయాలి, X మైనస్ 41 డేస్ చేయాలి, X మైనస్ 41 డేస్లో చేయాలి. AC కదా, AC అంటే చూడండి AC 6 ప్లస్ 3 ఎంత 9 ఈక్వల్ టు రేషియో ఇచ్చిండు. మనకు ఏమి ఇచ్చిండు రేషియో, 19/6 అని ఇచ్చిండు, 19/6 అని ఇచ్చిండు. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేస్తే చూడండి 3 3 నెక్స్ట్ తర్వాత 3 2 సార్ చూసినట్లయితే 2 ఇంటూ ఎక్స్ 2x 2 ఇంటూ 8 ఎంత 16x కదా, 16x రాసినాం ఈక్వల్ టు ఇది 19 ఇంటూ 3 ఎంత 57. ఇది ఇంకొక స్టెప్ రాస్తున్నా, x మైనస్ 41 కాబట్టి ఒకసారి చెక్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక స్టెప్ రాస్తున్నాం మీకు అర్థం కావడం కోసం. 16x ఈజ్ ఈక్వల్ 57x మైనస్ 57 ఇంటూ 41. ఇది ఇలానే పెట్టండి, క్యాన్సిల్ చేయకండి, ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. దీన్ని ఇటు తీసుకురండి, ఇది తీసుకురండి, తీసుకొస్తే ఏమవుతుందంటే ఇక్కడ 7లోకి వెళ్ళి 6 తీసేస్తే 41x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే మనకు 57 ఇంటూ 41 గెట్స్ క్యాన్సిల్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 57 రావడం జరిగింది. x ఈక్వల్ టు ఎంత వచ్చింది 57 వచ్చింది కదా. మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ చూడండి, x ఇంటూ 9, x మైనస్ 41 ఇంటూ 9, 19/16 అంటే 6 అంటే 3 2 3 3 2 ఇంటూ 8 16x, 19 3 57 ఇంటూ x 57x, 57 ఇంటూ 41. మీరు క్యాన్సిల్ చేయకండి, అలానే పెట్టండి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 57లోకి వెళ్ళి 16 తీసేస్తే 41x వచ్చింది. 41 గెట్స్ క్యాన్సిల్ అయిపోయింది. x ఈజ్ ఈక్వల్ ఎంత 57. మరి క్వశ్చన్లు ఏం అడిగిండు, c యొక్క వాల్యూ కనుక్కోమన్నాడు. c అంటే 2x అన్నాడు కదా, 2x. మరి 2x అంటే అలానే రాస్తున్నాం. ఓకేనా, c అంటే ఇక 2, x అంటే 57. c యొక్క కెపాసిటీ ఎంత వచ్చింది మనకు 3 వచ్చింది. మరి టోటల్ వర్క్ అన్నాడు కదా, టోటల్ వర్క్ అంటే ఎంత వచ్చింది 600 కాబట్టి 3 2 6/100 అంటే ఎంత అన్నట్టు 57/100. c యొక్క ఫ్రాక్షన్ భిన్నం ఎంత 100లో 57 CA చేయాలి, అవునా కదా. ఇలా చేస్తే ఆన్సర్ అయిపోతుంది. అలా కాకుండా నేను మెథడ్ 2 అని చేస్తున్నా. మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎలా సాల్వ్ చేస్తామంటే ఇగో 8 ఇంటూ ఎక్స్ 8x ప్లస్ తర్వాత మనకు కావాల్సింది ఇగో 9 ఇంటూ x మైనస్ 41. ఇద్దరు కలిస్తే మనకు వర్క్ ఎంత రావాలి 600 కదా రావాల్సింది, 600 అనుకున్నాం. కాబట్టి 8x ప్లస్ 9x డైరెక్ట్ ఎంత 17x రాసినాం. ఇక 9 1 9 9 4 ఎంత 36 కదా, అంటే 369. ఇది మైనస్ 369 కదా, రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి 969 అయిపోయింది. 17తో క్యాన్సిల్ చేసిన 17 5 ఇక్కడ యూనిట్ డిజిట్ 7 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 9 ఉంది. 7 ను ఏ నంబర్ తోటి ఇంటూ చేస్తే 9 వస్తుంది 7 7 కాబట్టి డైరెక్ట్ ఎంత x ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకు 57 ఆన్సర్ వచ్చింది. ఓకేనా, మనకు కావాల్సింది CA కదా, కాబట్టి 2x అన్నాడు కాబట్టి 2 ఇంటూ 57 ఇంటూ c యొక్క కెపాసిటీ ఎంత 3 ఉన్నాం డివైడెడ్ బై 600 కదా, క్యాన్సిల్ చేస్తే 3 2 6/100 కాబట్టి ఎంత 57/100 డైరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ ఏంటి 2 స్టెప్లో ఆన్సర్ అనేది రావడం జరిగింది. క్వశ్చన్ చూస్తే ఎంత లెంతీ ఉంది మనకు, స్టాండర్డ్ అనుకున్నాం కదా, క్వశ్చన్ అనేది ఎలా ఉంది స్టాండర్డ్ అనిపించింది మనకు. ఓకేనా, అడ్వాన్స్ లెవెల్ క్వశ్చనే, SSC CPలో అడిగిన క్వశ్చనే, నెక్స్ట్ మొన్న SSC సెలెక్షన్ ఫోర్స్లో కూడా అడిగిన క్వశ్చనే. కాబట్టి మనం ఏ విధంగా ఇచ్చినా కూడా ఈ బేసిక్ నేర్చుకుంటాం, డైరెక్ట్ ఏంటిది లాజిక్ నేర్చుకుంటాం, డైరెక్ట్ అనేది ఆన్సర్ అనేది అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడండి 8x ప్లస్ 9 ఇంటూ x మైనస్ 41 ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ ఎంత 600 కదా, కాబట్టి x వాల్యూ కనుక్కున్నాం 57 వచ్చింది. తర్వాత c యొక్క కెపాసిటీ కనుక్కోవాలి అంటే ఎంత 40 చేయాలి.
57/100. మనం ఈ విధంగా సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత మనకు ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగిండు, ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే ఏ విధంగా అడిగిండంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఎప్పుడు తెలంగాణ ఎస్ఐ 2023లో మొన్న జరిగిన తెలంగాణ 2023లో ఎగ్జామ్ జరిగింది కదా, మెయిన్స్ ఎగ్జామ్ ఎస్ఐ. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చిండు ఒకసారి చూసినట్లయితే దేర్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్ ఇన్ విచ్ ఈచ్ పర్సన్ హ్యాస్ ది సేమ్ ఎఫిషియన్సీ. ఏ వర్క్ ఈజ్ డన్ విత్ దిస్ గ్రూప్ ఆఫ్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ డే ఓన్లీ 1 person వర్క్డ్, సెకండ్ డే ఓన్లీ 2 person వర్క్డ్, థర్డ్ డే ఓన్లీ 3 person వర్క్డ్ అండ్ దిస్ ప్యాటర్న్ ఈజ్ ఫాలోడ్ ఫర్ ది next following days. Following this pattern in this way, k person worked on the kth day using the rule they have completed the work in 15 days. Then the number of days required to complete the work if 15 person work together every day is అని క్వశ్చన్ అడిగిండు. క్వశ్చన్ చదవడానికే మనకు 1 minute టైం పట్టినట్టుంది అనుకుంటాం కావచ్చు. ఆన్సర్ అనేది వెరీ ఈజీగా ఉంటుంది, ఆన్సర్ వెరీ ఈజీగా ఉంటుంది. తెలుగులో ఒకసారి చూసినట్లయితే ఒక వ్యక్తుల సమూహంలోని ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యం ఒకటే. ఒక పనిని క్రింది విధంగా చేయించారు. మొదటి రోజు ఒకరితో, రెండవ రోజు కేవలం ఇద్దరితో, మూడవ రోజు కేవలం ముగ్గురితో మరియు తర్వాత వచ్చే రోజులకు ఈ విధానాన్ని అనుసరించారు. ఈ విధానాన్ని అనుసరించి కేవ రోజు కే మంది కలిసి పని చేశారు. ఈ నియమాన్ని అనుసరించి ఈ పనిని 5 రోజుల్లో పూర్తి చేశారు. అప్పుడు 15 మంది కలిసి ప్రతిరోజు పని చేస్తే ఆ పని పూర్తవడానికి పట్టే రోజుల సంఖ్య. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే వెరీ ఈజీ, వెరీ ఈజీ. ఎలా ఇచ్చినామంటే చూడండి, ఫస్ట్ డే ఓకే, ఫస్ట్ డే వర్క్ అన్నాం కాబట్టి ఒకరు వచ్చారట, సెకండ్ డే ఎంత వచ్చారంటే 2 వచ్చారు, తర్వాత థర్డ్ డే 3, అలా డాష్ 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 15 daysలో కంప్లీట్ చేశారు. ఇది చూడంగానే మనకు ఆన్సర్ రావాలి. 1 + 2 + 3 + అప్ టు డాష్ n ఉంటే ఏ విధంగా రాస్తామంటే మనం n × n + 1 అంటాం, n × n + 1/2 అని రాస్తాం. ఏంటిది సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్, మొదటి n సహజ సంఖ్యల మొత్తమే కదా. ఇక చూడండి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, 15 daysలో కంప్లీట్ చేయాలి. మరి 15 daysలో అంటే ఇక్కడ ఏం రాస్తాం, n = 15 × 15 + 1 అంటే 16 కదా, 16/2 అని రాస్తాం. ఇక 2 1s 2 8s 2 8s అయిపోయింది కదా. మరి మనకి ఎంత వచ్చింది 120 days. 120 days ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలి, 15 daysలో అన్నాడు కదా. ఓకే, నా క్వశ్చన్ ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమని మెన్షన్ చేసిండంటే, క్వశ్చన్ ఒకసారి చెక్ చేయండి ఏమని మెన్షన్ చేసిండు, ఎంతమంది డేస్ కంప్లీట్ చేయాలని అన్నాడు. మనకు కావాల్సింది ఎంత అంటే 15 daysలో కంప్లీట్ చేయాలన్నాడు. 15 daysలో కంప్లీట్ చేయాలంటే ఒక్కసారి చెక్ చేసినట్లయితే మనకి ఎంత వచ్చింది, 15 days అంటే ఆల్రెడీ 2/15, 15 గెట్స్ క్యాన్సిల్. ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 8 days. దీన్నే లేకుంటే ఇంకొక రకంగా కూడా రాస్తాం. ఇక 15 × 16 /2 అని రాస్తే 2 1s 2 8s 120 daysలో కంప్లీట్ అవుతుంది జనరల్గా ఒకరు చేస్తే. మరి 15 members చేయమన్నాడు. ఇక 15 members చేయమన్నాడు కాబట్టి ఎలా రాస్తున్నాం, 15 1s 15 8s అంటే 8 daysలో వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు ఇన్ కేస్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలవాలంటే ఏం చేయాలి, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా ఇది 1 + 2 + 3 + అప్ టు డాష్ డాష్ n ఉంటే n × n + 1/2 అని రాస్తాం. ఇది క్లియర్ కదా. క్లియర్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే మనకు 15 daysలో అన్నాడు కాబట్టి 15 × 16 అండ్ /2 రాసినాం. ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది, 120. కానీ ఎంత మంది చేయాలి, 15 అన్నాడు కాబట్టి /15 చేస్తే 8. లేదు క్లియర్గా రాయాలంటే ఇలా రాసుకోండి 120/15. క్వశ్చన్ లెంతీ ఉండి సొల్యూషన్ ఎలా ఉంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. అంటే మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయాలి, వెరీ ఈజీగా చేయాలి, ఈజీగా కాదు వెరీ ఈజీగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే చూడండి, సూరజ్ అండ్ ధీరజ్ ప్రాక్టీస్ క్వశ్చన్. సూరజ్ అండ్ ధీరజ్ ఆర్ ఎంగేజ్డ్ టు డూ వర్క్. సూరజ్ వర్క్డ్ alone takes 10/3 hours more to complete the job than if both work together. Dheeraj work alone, he would need 13/2 hours more to complete the job than the both working together. What time would they take to do the work together? అంటే సూరజ్ మరియు ధీరజ్ ఇద్దరు పని చేస్తారట. ఒకవేళ సూరజు ఒక్కడే చేస్తే వాళ్ళిద్దరు కలిసి చేసిన పనికి ఎన్ని రోజులు ఎక్కువ పట్టిందట, 10/3 days పట్టింది. ఒకవేళ ధీరజ్
ధీరజ్ ఒకటే చేస్తే ఎన్ని డేస్ పట్టిందట 13 1/2 డేస్ పట్టింది. మరి ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది, ఇద్దరు కలిసి పని చేస్తే ఎన్ని డేస్ పడుతుంది. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ మనం ఏమనుకున్నామంటే మోర్ దాన్ డేస్ అని కనుక్కున్నాం, వచ్చిన దాన్ని ఏం చేసినాం స్క్వేర్ రూట్ కట్టి ఆన్సర్ అనేది అయిపోయింది. అవునా కదా. కాబట్టి ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎక్స్ డేస్ అనుకోండి. ఓకేనా, సూరజ్ అండ్ ధీరజ్, సూరజ్ ధీరజ్ ఇద్దరు కలిసి పని చేసింది మనం ఏమనుకుంటున్నామంటే ఎక్స్ డేస్ అనుకున్నాం. తర్వాత ఇంకోటి ఈయననేమో 10 2/3 డేస్లో ఎక్కువ చేస్తాడట, ఈయననేమో 13 1/2 డేస్ ఎక్కువ టైం తీసుకుంటాడట. కాబట్టి ఎలా రాస్తున్నామంటే 1 డే వర్క్ రాస్తున్నాం. ఓకేనా, 1 డే వర్క్ రాస్తే చూడండి, ఇక సుధీర్ ఏంటి సుధీర్ అండ్ ధీరజ్ అండ్ సూరజ్ రాస్తున్నాం. ఇగో ఈయన సుధీర్ ఒక్కడే, ధీరజ్ ఒక్కడే, వీళ్ళు ఇద్దరు కలిసిరు కాబట్టి ఇద్దరు కలిసి 1 డే వర్క్ ఏమవుతుంది 1/x అవుతుంది. ఓకేనా, 1/x అవుతుంది. ఇది 10 2/3 అంటే ఎంత 32/3 అని రాస్తున్నాం. 32/3 ఎంత ఇది 26 + 1 ఎంత 27/2 అని రాస్తున్నాం. ఇక్కడ సూరజ్ ఒక్కడే కాబట్టి 1/x ప్లస్ ఎంత 32/3 అని రాస్తున్నాం. 32/3. ధీరజ్ గురించి రాస్తే 1/x ఎన్ని డేస్ ఎక్కువ పట్టింది 27/2 రాసినాం. కిందేం లేకుంటే 1 అని రాసినాం, ఇక్కడ ఏం లేకుంటే 1 అని రాసినాం. కాబట్టి ఏం రాస్తున్నాం అంటే చూడండి 1/x ఈక్వల్ టు ఏం రాసినాం 3x కదా, ఈ 3 పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక పైన రాస్తున్నాం 3/3x + 32, 3x + 32 ప్లస్ ఇక 2 అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 2 రాసినాం. 2 × x 2x ప్లస్ 27 రాసినాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఫస్ట్ రాయడం రావాలి. 1 డే వర్క్ రాస్తున్నాం. ఓకేనా, అప్పుడు ఏం జరిగిందంటే చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఇది 1/x అలానే రాస్తున్నాం. ఓకే, రాస్తే 3 × 2 ఎంత 6x, నెక్స్ట్ తర్వాత 3 × 27 ఎంత 81 అని రాసినాం. 2 × 3 ఎంత 6x అని రాసినాం. తర్వాత 2 × 32 అంటే ఎంత 64 అని రాసినాం. డివైడెడ్ బై ఇక 3x × 2x ఎంత 6x² ప్లస్ 3x × 27 అంటే 81x ప్లస్ తర్వాత 2x × 32 అంటే ఎంత 64x ప్లస్ 27 × 32. ఓకేనా, 27 2s ఎంత 54 పైన 5 అని రాసినాం. 27 3s 81 కదా రాసినట్లయితే 81 + 1 ఎంత 5 ఎంత 86 రాసినాం. 864 రాసినాం. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇక్కడికి ఇంకొక స్టెప్ రాస్తున్నాం చూడండి 1/x ఈజ్ ఈక్వల్ 6x + 6x ఎంత 12x రాసినాం. 12x తర్వాత 81 + 64 అంటే ఎంత అంటే 145 డివైడెడ్ బై ఏం రాసినామంటే చూడండి కింద 6x² ప్లస్ 81 + 64 ఎంత 145x ప్లస్ ఎంత 864. ఇక్కడికి వెళ్ళి మనం చూసినట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది 6x² ప్లస్ 145x ప్లస్ 864 ఈజ్ ఈక్వల్ టు 12 × x ఎంత 12x² ప్లస్ ఇక్కడ 145 × x ఎంత 145x రాసినాం. ఇక 145x 12x² వెళ్ళి 6x² తీసేస్తే ఎంత 6x² ఈజ్ ఈక్వల్ టు 864. 6 తోటి క్యాన్సిల్ చేస్తే 6 1 = 6, 6 4 = 24, 6 4 అంటే x² ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తున్నా దీన్ని 12² అని రాస్తున్నాం. కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఎన్ని డేస్లో చేస్తారట ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తారు. కాబట్టి చూడండి x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 12 డేస్ అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నాన్ మ్యాథ్స్లో ఏమనుకుంటారంటే ఇంత పెద్ద సొల్యూషన్ మనం చేయడం అవసరమా అంటారు. అవునా కదా. క్వశ్చన్ చూడంగానే కొంచెం డిఫరెంట్ అనిపించింది కాబట్టి పక్కన పడేస్తారు. కాబట్టి ఎప్పుడైతే క్వశ్చన్ మనకు డిఫరెంట్ అనిపిస్తుందో ఫాస్ట్నెస్గా రావాలి. ఫాస్ట్నెస్కి ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి. ఏం చేయాలి, దీన్ని స్క్వేర్ రూట్ కట్టాలి. మెథడ్ 2 అని రాస్తున్నాం. మెథడ్ 2 చేసినట్లయితే ఇక 32/3 × 27/2 రాస్తున్నాం. ఓకేనా, దీనికి స్క్వేర్ రూట్ కట్టినట్లయితే ఓకేనా 2 1s 2 16s 3 1s 3 9s. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఎంత 4 కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఎంత 3 4 3s ఎంత 12. వెరీ ఈజీ అయిపోయాయి.
అంతే కదా, వెరీ ఈజీగా వచ్చిందా లేదా? కాబట్టి ఎప్పుడైనా క్వశ్చన్ అనేది ఫస్ట్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకో, తర్వాత ఏం నేర్చుకుంటావు అంటే లాజిక్ అనేది నేర్చుకున్నట్లయితే అయిపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది టైం అండ్ వర్క్కు సంబంధించిన క్వశ్చన్స్ మన బుక్లో మనం ఏ విధంగా డివైడ్ చేసినామో అని మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే రోజుకు ఒక చాప్టర్ మీకు అందుబాటులో ఉండేటట్టు మీరు బుక్ కొనే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాతనే మీకు యూజ్ అవుతుందా, దీనివల్ల జాబ్ కొడతానా అన్ని అనుకున్నప్పుడు మాత్రమే కొనండి. ఎప్పుడు కూడా చూడండి, ఎవరు కూడా బుక్ రాసినా కూడా ఓకే ఏ చాప్టర్లు ఎలా ఉన్నాయి, ఇండెక్స్ ఎలా ఉంది, ఏ చాప్టర్లు ఎలా రాసినామని ఎవరు కూడా చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు వచ్చే 600 500 రూపీస్ కోసం కాదు కదా, మీకు లైఫ్కి సంబంధించింది, మీకు లైఫ్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా నీకు జాబ్ కొట్టడానికి యూజ్ అవుతుందా, యూజ్ అవుతుందంటేనే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. ఎందుకంటే మేము ఫోర్స్ చేయలేం కదా. కాబట్టి మీకు నచ్చింది, లేకుంటే మీ ఇంతకుముందు సక్సెస్ అయిన స్టూడెంట్స్ లేదా మీ బ్రదర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగండి. అడిగిన తర్వాత ఎవరి బుక్లోకి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చినాయి, ఎవరు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతుండ్రు, అప్డేట్ తోటి ఏ ఫ్యాకల్టీ ఉన్నారు మరి చెప్తురా లేదా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఈ బుక్ పర్చేస్ చేయండి. బుక్ పర్చేస్ చేసిన తర్వాత ఆన్లైన్ కోర్స్ అనేది పర్చేస్ చేయండి. చాలామంది ఏమంటారు అంటే 6 మంత్స్ కోర్స్ ఇవ్వండి, 6 మంత్స్ కోర్స్ ఇవ్వండి అని అంటున్నారు. 6 మంత్స్ కోర్స్ ఇవ్వడం నాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే దీంట్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మీకు రివిజన్ చేయాలంటే టైం ఉండాలి కదా. ఒకసారి కంప్లీట్ చేయడానికి 3 to 4 మంత్స్ టైం పడుతుంది. మరి రివిజన్ చేయాలంటే మళ్ళీ 1-2 మంత్స్ పడుతుంది కదా. అందుకోసమే నేను 6 మంత్స్ కాకుండా డైరెక్ట్ 1 ఇయర్ కోర్స్ అని మెన్షన్ చేసిన. 1 ఇయర్ కోర్సు 3000 రూపీస్ అన్నాం. ఎప్పుడది 15th సెప్టెంబర్ లోపు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు యూజ్ అయ్యే విధంగానే ఇప్పుడు మనం 1 ఇయర్ కోర్స్ ఇచ్చినాం. లేదు ఒకవేళ 15th సెప్టెంబర్ తర్వాత దీని అమౌంట్ ఎంత అవుతుందంటే 3500 రూపీస్ అవుతుంది. 1 ఇయర్ కోర్స్కు 3500 అవుతుంది. నెక్స్ట్ లేదు ఒకవేళ మాకు 6 మంత్స్ కావాలంటే దీని గురించి ఆలోచిస్తాం. ఒకవేళ 6 మంత్స్ పెట్టినా కూడా నేను 2000 నుంచి 2005 మధ్యలో పెడతా, 2500 మధ్యలో పెడతా. ఎందుకంటే మీరు ఇప్పుడు 2000 అనుకోండి, 2000 పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ రివిజన్ చేయాలంటే మళ్ళీ 2000 పెట్టాలా అంటే 4000 వేస్ట్ కదా. కాబట్టి ఆ ఉద్దేశంతో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. కాబట్టి మీకు 1 ఇయర్ కోర్స్ తీసుకుంటే ది బెస్ట్. అది కూడా 15th లోపు తీసుకోండి. యాప్ ఉందంటే యాప్లో ఖచ్చితంగా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా బుక్ అనేది వేస్ట్, అవునా కదా. మనం ఇంతకుముందు ఏదైతే ఫస్ట్ ఎడిషన్ సెకండ్ ఎడిషన్ ఎలానైతే తీసుకున్నామో దాంట్లో బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇక్కడ కూడా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కన్ఫర్మ్ ఉంటుంది. ఎవరైతే కావాలనుకున్నారో 1 ఇయర్ కోర్స్కు ఫస్ట్ ప్రియారిటీ అండి. లేదు నాకు 6 మంత్స్ కావాలంటే అది మీ ఇష్టం, ఓకేనా. నేను అమౌంట్ కోసం గురించి అనట్లేదు, మీ గురించి ఆలోచిస్తున్నా. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే నీకు అంతా పర్ఫెక్షన్ వస్తుంది, అవునా కదా.